గోవింద 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 గోవింద. శ్రీవాసలక్ష్మణగురోస్తనయం సుశీలం తత్ప్రాప్తసర్వనిగమాంతరహస్యబోధం శ్రీబాలధన్వి కులవారిధిశితభానుం శ్రీశైలలక్ష్మణగురుం శిరసా నమామి. శ్రీశైలలక్ష్మణగురుం శిరసా నమామి. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శ్రుతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః భూయ ఏవాస్తు భూయః. శ్రీమదాదివరాహ క్షేత్ర విభూషితుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీనివాసుని పాదార విందాల చింత నాదనీరాజన మంటప ప్రాంగణంలో తిరుమల తిరుపతి దేవస్థానములు ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి సౌజన్యంతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి సాహచర్యంతో తిరుప్పావై వ్రతంలో నేటికి మనం 19వ పాశురంలోకి ప్రవేశించాం. ప్రతిరోజు మాదిరిగానే ముందుగా ఇవాటి పాశురాన్ని అనుసంధానం చేసుకొని పాశుర అర్థాన్ని ఆస్వాదిద్దాం. కుత్తు విళక్కిరియ కోట్టుకాల్ కట్టిల్ మేల్ மெத்தென்ன பஞ்சசயனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கமேல் வைத்து கிடந்த மலர் மார்பா வாய் திறவாய் மைத்தடங்கண்ணினாய் நீயுன் மணாளனை எத்தன போதும் துயிலைய ஒட்டாழ்கான் எத்தன ஏலும் பிரிவாத்த ஹில்லாயால் தத்துவமன்னு తహవేలోరెంబావాయ్. ఆండాళ్ తిరువడిహళే శరణం. ప్రియ భగవద్బంధువులారా, నిన్నటి రోజున పురుషకారస్వరూపిణి అయినటువంటి నీలాదేవిని మేల్కొలపడం జరిగింది ఆ పాశురంలో పూర్తిగా. ఇవాల్టి రోజున ఈ పాశురంలో నీలాదేవి యొక్క అవస్థను వర్ణిస్తూ, అంటే నీలాదేవి కృష్ణ పరమాత్మ ఎట్లా శయనించి ఉన్నారో ఆ అవస్థను వర్ణిస్తూ, అమ్మా ఇది నీ స్వభావానికి తగినటువంటిది కాదు, కృష్ణ పరమాత్మ అందరివాడు, అందరికీ అందించాల్సినటువంటి వాడు కాబట్టి దయచేసి ఆయనను ఏ విధంగా అయినా ఒప్పించి నువ్వు బయటికి తీసుకురావాలి అని ఇవాల్టి పాశురంలో ప్రార్థిస్తున్నారు గోపికలంతా కూడా. నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం, ఈ తిరుప్పావై ప్రబంధంలో 17వ పాశురం వరకు కూడాను పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు, అంతా కూడా చిన్నపిల్లలు పాడేట్టుగానే ఉంటుంది, చిన్నపిల్లల మాటలుగానే ఉంటుంది. కానీ ఇవాల్టి ఈ పాశురం దగ్గర నుంచి కూడా యవ్వనావస్థలో ఉండేటువంటి మాటలన్నీ కూడా వినిపిస్తూ ఉంటాయి. ఇవాల్టి పాశురం దగ్గర నుంచి స్పష్టంగా చెప్పాలి అంటే కృష్ణ పరమాత్మ గోకులంలో 8 ఏళ్ల వయస్సు వరకు మాత్రమే ఉన్నాడు. 8 నుంచి లేకపోతే 9 ఏళ్ల వయస్సు వరకే గోకులంలో ఉన్నాడు. అక్కడి నుంచి తాను మధురకు వెళ్ళిన తర్వాతే యవ్వన దశ అంతా కూడా ఆయనకి ఉపనయనాది సంస్కారాలన్నీ కూడాను మధురలోనే జరిగింది. కృష్ణ పరమాత్మ ఉన్నది 9 ఏళ్ల వయస్సు వరకు మాత్రమే బృందావనంలో. కానీ ఈ 9 ఏళ్ల వయస్సులోనే రాసక్రీడలు ఆడాడు, రకరకాల గోపికలతో చిలిపి చేష్టలన్నీ కూడా చేశాడు.
మరి ఇదన్నీ కూడా వింటూ ఉంటే వినడానికి కొంత విడ్డూరంగా ఉంటుంది. 9 ఏళ్ల వయస్సు ఉన్నటువంటి వాడు లేదా 6 ఏళ్ల వయస్సు ఉన్నటువంటి పిల్లవాడు ఇట్లా ప్రవర్తిస్తాడా అని. వయస్సు అనేటువంటిది ఎవరికి? మనలాంటి వాళ్ళకి. ఈ శరీరం అనేటువంటిది పాంచభౌతికమైనటువంటి శరీరం. దీనికి క్రమేపీ ఒక రకమైనటువంటి ఉత్కృష్టత పెరుగుదల తరుగుదల అనేటువంటిది ఈ శరీరానికి ఏర్పడుతుంది. కానీ పరమాత్మ ఈ లోకంలో అవతరిస్తే అలాగే ఉంటాడా? జన్మ కర్మ చ మే దివ్యం అని అంటాడు ఆయన. నా జన్మ చాలా ఉత్తమమైనటువంటిది, కర్మ కూడా అలాంటిదే. నా జన్మ అంటే నేను మీలాంటి పాంచభౌతికమైనటువంటి శరీరాన్ని గ్రహించి నేను ఇక్కడ జన్మించను. నేను జన్మిస్తే అవతరణ అంటారు, మీరు జన్మించడము అంటారు. అవతరణ అంటే దిగడము అని. అవతరతి ఇది. చమత్కారం ఏంటో కానీ మనం పైకెళ్ళలేం కానీ పరమాత్మని కిందికి రప్పించగలిగిన శక్తి సామర్థ్యాలు మనకున్నాయి. మన యొక్క అవస్థని చూసి వీళ్ళు బాగుపడ్డం లేదే అని చెప్పి బాధపడి పరమాత్మ ఎన్నో అవతారాలు ధరిస్తూనే ఉంటాడు. పైన డాబా మీద ఉన్నవాడిని కిందకైతే లాగ్గలం మనం. అది అవతరణము అంటారు. అవతరణం అంటే పైనుంచి కిందకి దిగి రావడము అని. అదే మనం అయితే పుట్టడము జన్మించడము అని అంటారు. కానీ పరమాత్మది మాత్రం అవతరణము అంటారు. ఆయన ఏ విధంగా జన్మిస్తాడు అని అంటే పంచ ఉపనిషణ్మయమైనటువంటి శరీరంతో జన్మిస్తాడు. ఆయన చేసేటువంటి కర్మలు కూడా అద్భుతమైనటువంటివి అనేటువంటిది ఆయన భగవద్గీతలో స్పష్టంగా చెప్పాడు. దానికి చిన్న వృత్తాంతాన్ని నేను ఇప్పుడు చెప్తాను, మీ ముందు ఉంచుతాను. మనకు అష్టపదులు అని గీత గోవిందంలో జయదేవుని యొక్క అష్టపదులు ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటి శ్లోకంలో కృష్ణ పరమాత్మ యొక్క లీల గురించి వర్ణిస్తాడు జయదేవుడు. ఏమిటంటే మేఘైర్మేదురమంబరం వనభువ శ్యామాల స్తమాల ద్రుమై నక్తం భీరురయం త్వమేవ తదిదం రాధే గ్రహం ప్రాపయ. ఒకానొక సందర్భంలో కృష్ణ పరమాత్మ యొక్క ఒక విశేషమైనటువంటి ఘట్టాన్ని జయదేవుల వారు ఈ శ్లోకం ద్వారా ఆవిష్కరిస్తున్నారు. ఏమిటంటే నందుడు అలా వెళ్ళి పొలానికి వెళదామని బయలుదేరి వెళుతూ ఉంటే నేను కూడా వస్తాను అని చెప్పి కృష్ణ పరమాత్మ నేను కూడా వస్తాను అని మారం చేస్తూ ఉన్నాడు. ఎంత వయస్సు కృష్ణ పరమాత్మకి? ఎప్పుడు? 2 ఏళ్ల వయస్సు. 2 ఏళ్ల వయస్సు కలిగినటువంటి కృష్ణ పరమాత్మ నేను కూడా మీతో వస్తాను నాన్నగారు అని అన్నాడు. యశోదాదేవి అన్నది కదా, ఆయనతో ఎందుకు వెళతావు, మతిమరుపు ఆయనను, వెళితే మళ్ళీ మర్చిపోయి రావచ్చు, నువ్వు ఆయనతో వెళ్ళొద్దు అని చెప్పింది యశోదాదేవి. లేదు నేను నాన్నగారితో వెళతాను అన్నాడు కృష్ణుడు. ఇప్పుడు ఏమి చేయాలి? సరే యశోదాదేవికి పంపించడం ఇష్టం లేదు. నందుడు తీసుకువెళతాడు కానీ పెద్దంత గుర్తు ఉండేటువంటి వ్యక్తి కాదు, మతిమరుపు ఉండేటువంటి వ్యక్తి అని యశోదాదేవి చెబుతోంది. కృష్ణ పరమాత్మ ఏమో నేను వెళతాను అని మారం చేస్తూ ఉన్నాడు. ఇదే సమయంలో పక్క ఇంటిలో ఉండేటువంటి వృషభాను కుమార్తె అయినటువంటి రాధాదేవి వచ్చింది. రాధాదేవికి అప్పుడు వయస్సు ఎంత అంటే 18 ఏళ్ల వయస్సు. 18 ఏళ్ల వయస్సు కలిగినటువంటి రాధాదేవి బయలుదేరి వచ్చింది. వచ్చి నేను కూడా బయలుదేరి వెళతాను అని అంది ఆవిడ. అప్పుడు వెంటనే యశోదాదేవి అంది కదా, పోనీ మంచిదేలే, నువ్వు వచ్చావు కాబట్టి ఈయన మతిమరుపు ఈయన మర్చిపోతే కనీసం నువ్వన్నా గుర్తు చేసి ఆ పిల్లవాడిని తీసుకుని వస్తావు, నీ మీద అయితే నాకు నమ్మకం ఉన్నది అన్నది. సరే ఈ పిల్లవాడిని నందుడు ఎత్తుకున్నాడు, బయలుదేరి వెళుతూ ఉన్నారు. వెళ్ళిన తర్వాత పొలం ఆ గట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా మేఘావృతం అయింది. మొత్తం మబ్బేసి వానపడేట్టుగా ఉంది. వానపడేట్టుగా ఉంటే కృష్ణ పరమాత్మ అన్నాడు కదా, నేను మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతాను అన్నాడు ఆయన. నేను మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోతాను అని అన్నాడు. నందుడికి కాస్త కోపం వచ్చింది. అందుకని నేను రావద్దని చెప్పేది, వస్తావు మళ్ళీ వెళ్ళిపోతానంటావు, ఎవరు దిగబెడతారు నిన్ను అని చెప్పి ఆయన అంటాడు కదా. సరే రాధ వచ్చింది కదా, రాధ నిన్ను తీసుకుని వెళ్ళి దిగబెడుతుంది అని చెప్పి రాధకప్ప చెప్పి, అమ్మ రాధ వీడిని జాగ్రత్తగా ఇంటి దగ్గర దిగబెట్టు అని చెప్పి ఈ పిల్లవాడిని ఇచ్చాడు. అది ఆ వృత్తాంతాన్ని చెప్తున్నారు ఇక్కడ. నక్తం భీరురయం, వెంటనే అన్నాడు కదా, నాకు ఈ చీకటి పడుతూ ఉంటే భయంగా ఉంది నాన్నగారు. ఈయనకి భయం అట, నాకు ఈ చీకటి పడిపోతూ ఉంటే భయంగా ఉంది. నక్తం భీరురయం త్వమేవ తదిదం రాధే గ్రహం ప్రాపయ. అప్పుడు వెంటనే నందుడు అన్నాడు కదా, అమ్మ రాధ ఎట్లాగూ నువ్వు ఉన్నావు కదా, సమయానికి నువ్వు రావడం మంచిదైంది, ఇదో ఈ పిల్లవాడిని తీసుకుని వెళ్ళి ఈ కృష్ణుడిని కాస్త ఇంట్లో దిగబెట్టేసేయి అని అన్నాడు ఆయన. ఇత్థం నంద నిదేశతశ్చిలితయో ప్రత్యధ్వ కుంజద్రుమం రాధామాధవయోర్జయతి జయంతి యమునాకూలే రహకేళయ. సరే బాగానే ఉన్నది. నందుడు చెప్పాడు. చెప్పిన తర్వాత ఆవిడ తీసుకుని వెళ్ళిన తర్వాత
ఇతను నందుడు రాత్రి 8 గంటలైంది ఇంటికి వచ్చే సమయానికి. 8 గంటలు అయ్యేటప్పటికి నందుడు మాత్రం ఒంటరిగా వస్తున్నాడు, కృష్ణ పరమాత్మ లేడు. లేకపోయేట యశోదాదేవికి భయం వేసింది. నేను అందుకనే చెప్పాను మీకు మతిమరి పని చెప్పి, మేము తీసుకెళ్ళొద్దని కూడా చెప్పాను, మీరు కాస్త తీసుకుని వెళ్ళారు అంటే, అదేమిటే మేఘమంతా మేఘావృతం అయింది, నాకు భయం భయం అని వాడు గొడవ చేస్తూ ఉంటే రాధకిచ్చి పంపించాను కదా నేను అని అన్నాడు ఆయన. వెంటనే ఇది పక్కింట్లో ఉండేటువంటి వృషభాను, ఈ రాధ యొక్క తండ్రి, ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. అదేమిటి మా అమ్మాయి కూడా ఇంకా రాలేదు అని ఆయన అన్నాడు. ఇదే సందర్భంలో రాధ కూడా వచ్చింది. రాధ వచ్చి ఈ పిల్లవాడిని ఇంట్లో దింపేసింది. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు వెంటనే అడిగాడు, అమ్మా నీ పొద్దునే పంపించేశాను కదా మీ ఇద్దరిని కూడాను, మళ్ళీ ఇంతసేపు పట్టిందే మీరు రావడానికి అని అడిగితే, కృష్ణుడు అన్నట్ట కొంత దూరం వెళ్ళిన తర్వాత మేఘావృతం అంతా పోయింది, మనం కాసేపు ఇక్కడ ఆడుకుందాం ఈ పార్కులో అన్నాడు, అందుకని కాసేపు ఆడుకున్నాము అని చెప్పింది ఆవిడ. బాగానే ఉంది, ఇదంతా కూడాను బాగానే ఉంది. కానీ జయదేవుడు ఒక మాట ప్రయోగిస్తాడు అక్కడ. ఏమిటంటే, రాధామాధవయోర్ జయంతి యమునాకూలే రహకేళయ, రహస్యమైనటువంటి ఆటలంతా యమునా నదీ తీరంలో వాళ్ళు ఆడుకున్నారు అని అంటాడు అక్కడ మాట. అక్కడ ఏమిటంటే, కృష్ణ పరమాత్మ 2 ఏళ్ల వయస్సు వాడు, 18 ఏళ్ల వయస్సు కలిగినటువంటి రాధాదేవి తీసుకుని వెళ్ళింది. ఎప్పుడైతే ఆ ఉండేటువంటి తోటలోకి వెళ్ళిపోయాడో, ఈ 2 ఏళ్ల వయస్సు వాడు కాస్త 20 ఏళ్ల పిల్లవాడు అయిపోయాడు. అక్కడ 20 ఏళ్ల పిల్లవాడు 18 ఏళ్ల అమ్మాయి ఆడుకున్నారు. అక్కడ ఆడుకున్న తర్వాత మళ్ళీ వచ్చేటప్పుడు ఆయన చిన్నపిల్లవాడిగా మారిపోయాడు, 2 ఏళ్ల పిల్లవాడిగా మారిపోయాడు ఆయన. ఇది మనం చేయగలమా? 2 ఏళ్ల పిల్లవాడు 20 ఏళ్ల వాడవాళ్ళు 18 ఏళ్ళు పడుతుంది మనకి. మళ్ళీ 18 ఏళ్ళు వాడు 2 ఏళ్ళు వాడు చచ్చిపోవాల్సిందే, మళ్ళీ వాడు అంత వెనక్కి తిరిగి రాలేడు. అది కేవలం కృష్ణ పరమాత్మకి మాత్రమే సాధ్యం, ఎవరి వల్ల కూడా కాదు, అది ఆయనకి మాత్రమే. 2 ఏళ్ల పిల్లవాడు 20 ఏళ్ళుగా మారినా, 50 ఏళ్ళుగా మారినా, మళ్ళీ 2 ఏళ్ళుగా మారినా, పిల్లవాడుగా మారినా ఆయన మారగలడు, మనం అయితే మారలేం. కాబట్టి కృష్ణ పరమాత్మ యొక్క చరిత్రలో ఎన్నో అద్భుతమైనటువంటి ఈ రహస్యాన్ని జయదేవుల వారు చెప్తారు మనకు ఆ అష్టపది అనేటువంటి ఆ కీర్తనలలో. మరి ఇవాల్టి ఈ పాశురం నుంచి కూడా ఇలాంటి ప్రోద్బలకమైనటువంటి మాటలు ప్రయోగిస్తూ ఈ నీలాదేవిని, ఈ కృష్ణ పరమాత్మను మేల్కొలపడం జరుగుతూ ఉంది. నిన్నటి రోజు మనం చెప్పుకున్నాం, పురుషకార స్వరూపిణి అయినటువంటి నీలాదేవిని మేల్కొలిపారు. అది పురుషకారం అంటే ఏమిటి అని చెప్పుకున్నాం. పురుషకారము అంటే తాను ఆ పరమాత్మను అంగీకరించే విధముగా మనం చేసినటువంటి ఏవైనా దోషాలు ఉంటే ఆ దోషాలు ఎత్తి చూపుతూ జాగ్రత్తగా ఆయనకు అర్థమయ్యే విధంగా ఆయనకు ఉద్బోధకం చేసి మనల్ని అంగీకరించేట్లుగా చేసేటువంటి దాన్ని పురుషకారము అని అంటాం. పురు సనోతి యచ్చతి ఇది పురుష అంటే పురుషుణ్ణి చేస్తుంది కాబట్టి ఆ పురుషుని చేస్తుంది పురుషకారము. ఇప్పుడు ఒక పురుషుడు ఉన్నాడు అనుకోండి, వాడు పూర్ణత్వాన్ని ఎప్పుడు పొందుతాడు అంటే వివాహం అయిన తర్వాతే పూర్ణత్వాన్ని పొందుతాడు. వివాహం కాకముందు అపూర్తిగానే ఉండిపోతాడు, వాడికి అనుభవం ఉండదు. పురుషనోతి అలా పరమాత్మను కూడా పరిపూర్ణుడిగా చేసేటువంటిది కాబట్టి ఈమెకి పురుషకార స్వరూపిణి అని పేరు. వాడు పురుషుడు, పరమాత్మ పురుషుడు ఎప్పుడవుతాడు అంటే ఈ శ్రీదేవి యొక్క సంబంధం వల్లే పురుషుడవుతాడు, లేకపోతే ఆయన కూడా పురుషుడు కాదు, ఆయన్ని ఆశ్రయించాల్సినటువంటి అవసరమే లేదు. ఎందుకంటే ఒక్కడిగా ఉంటే అగ్గి మీద గుగ్గిలంలా ఉంటాడు ఆయన. అదే ఈవిడితో కలిస్తే కొంత శాంత స్వరూపంతో ఉంటాడు, ఆమె చెప్పిన మాటలు వింటాడు. మన లోకల్లో కూడా చూస్తూ ఉంటామండి, భార్యాభర్తల యొక్క అన్యోన్యతని బట్టే కాపురాలు ఉంటాయి. భార్యాభర్తల అన్యోన్యతను బట్టే మనకు ఒక 6 రకాల నీతులు చెప్పి శాస్త్రం ఈ 6 రకాలు ఉన్నటువంటి వాడు చాలా అదృష్టవంతుడు అని. ఏమిటి అంటే, ప్రియాచ భార్య మొహమ్మద్ అంటాడు, అర్థాగమ బాగా డబ్బు రావడం, నిత్యం అరోగతాచ రోగం అనేటువంటిదే లేకపోవడం, ప్రియాచ భార్య మనం ఇష్టపడినటువంటిది తాను ఇష్టపడినటువంటి భార్య రావడం, ప్రియవాదినీచ వచ్చిన తర్వాత చక్కగా ఉండడం, చక్కగా మాట్లాడేటువంటి ఆవిడ దొరకడం, వశ్యశ్చ పుత్ర మన సంతానం మన మాట వినడం, అర్థకరీచ విద్య మనం చదువుకున్నటువంటి చదువు మనం డబ్బు సంపాదించడానికి ఉపయోగపడడం. ఈ 6 షడ్జీవలోకస్య ధ్రువం సుఖాయ, ఈ 6 గనక ఉంటే వాడు నిజంగా జీవితంలో అదృష్టవంతుడు. ఏమిటి? అర్థాగమ డబ్బు ఉండాలి, శరీరానికి రోగం ఉండకూడదు, ప్రియాచ భార్య ప్రియవాదినీచ వీడు ఇష్టపడినటువంటి ఆవిడ దొరకడము, ఆ దొరికినటువంటి ఆమె చక్కగా ఉండడము, ప్రియవాదిని అంటే చక్కగా మాట్లాడేటువంటిదిగా అవడం.
జీవితంలో సంభవం అయినటువంటి చాలా కష్టం ఇది. మనం ఇష్టపడి ఎవరన్నా పెళ్లి చేసుకున్నాం అనుకోండి, సుందరంగా అందంగా ఉందని చెప్పి ఆవిడ వివాహం అయిన తర్వాత సరిగ్గా లేకపోవచ్చు. ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం ఈరోజు. అలా ఉండకపోవచ్చు. కానీ అలా మనం ఇష్టపడినటువంటి భార్య మనకు అనుకూలవతిగా ఉండడం అనేటువంటిది చాలా అదృష్టం. ప్రియాచ భార్య, తర్వాత ప్రియవాదిని, చాలా ఇష్టంగా ఉండడం. వశ్యష్టి తర్వాత విషయం తర్వాత మీదేవి. ఇక్కడ ఎందుకు ఈ విషయం చెప్పుకుంటున్నాము అంటే, వారి యొక్క అన్యోన్యతే వారి కుటుంబాన్ని నిలబెడుతుంది. ఇక పరమాత్మకు ఆమెకు ఉండేటువంటి అన్యోన్యతను గురించి చెప్పాలా మనం? ఎన్నో రకాల ప్రమాణాలు ఉన్నాయి వారి మధ్య ఉండేటువంటి అన్యోన్యత గురించి. చమత్కారంగా లీలాశుల వారు చెప్తారు, ఈ రాధాదేవికి కృష్ణ పరమాత్మకు ఉండేటువంటి అన్యోన్యతను, రాధా పునాతు జగదచ్యుత దత్తచిత్త మంథానమాకలయతి దధిరిక్త పాత్రే. ఒకానొక రోజు కృష్ణ పరమాత్మ బయటికి వచ్చాడు, రాధాదేవి కనిపించింది. ఆ రాధాదేవి కనపడగానే ఆమె సౌందర్యాన్ని చూసి ఈయన పాలు పితకడం ప్రారంభించాడు. కట్టేసుకున్నాడు, గబగబ ఒక బాణ పెట్టాడు, పాలు పితుకుతూ ఉన్నాడు. బాగానే ఉంది. ఎదురుగా రాధ కృష్ణ పరమాత్మను చూసింది. కృష్ణ పరమాత్మను చూసి ఒక పెరుగు పాత్రలో ఇది వేసి ఆవిడ చిలుకుతూ ఉంది. ఇంతవరకు మామూలే, ఏమి గొప్పతనం? ఆయన పాలు పితుకుతూ ఉన్నాడు, ఈవిడ పాత్రలో పెరుగు చిలుగుతూ ఉన్నది. ఏమిటి అంటే చమత్కారం ఇక్కడ, ఆయన కట్టేసిందేమో ఎద్దు, ఈవిడ చిలికేదేమో ఖాళీ పాత్ర. అంటే ఆయన యొక్క సౌందర్యాన్ని చూసి ఈవిడేం చేస్తోందో ఈవిడికి తెలియట్లేదు, ఈయన యొక్క సౌందర్యాన్ని చూసి ఆవిడేం చేస్తుందో ఆవిడకి అర్థం కావట్లేదు. అంటే ఆ సౌందర్యం, ఇప్పుడు పరస్పరమైనటువంటి సౌందర్యం ఉండాలి, సౌకుమార్యం ఉండాలి, ఆభిజాతి, ఇవన్నీ లక్షణాలండి. స్త్రీలకు ఉండేటువంటి లక్షణాలన్నీ కూడా ఆమెకు ఉన్నాయి. కాబట్టి ఆమెంటే ఈయనకి చాలా ప్రీతిపాత్రురాలుగా ఆవిడ ఉన్నది. ఆవిడ ఏది చెప్పినా ఈయన వింటాడు. చెప్పాను కదా, ఆవిడ ఏదైనా సరే కోపం వచ్చిందా ఈయన తట్టుకోలేడు, ఈయన ఏది కూడా సహించలేడు. ఈయన మనకు శాస్త్రం చెబుతోంది, అసలు ఈ సృష్టంతా చేస్తున్నాడంటే కూడాను ఆవిడ వల్లే చేస్తే సమస్త చితచిద్విధాన వ్యసనం హరేహే అంగీకారిభిరాలోకై సార్ధయంత్యై కృతోంజలి అని అంటాడు. ఏమిటంటే సృష్టంతా చేస్తాడు, సృష్టంతా చేసిన తర్వాత ఒకసారి లక్ష్మీదేవి వైపు చూస్తాడు, ఎట్లా ఉన్నది అని. యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారేహే అని వర్ణిస్తారు. యద్భ్రూభంగా ప్రమాణం, అమ్మ నీ నేత్రాలపైన ఉండేటువంటి ఆ కనుబొమ్మలు ఉన్నాయే అవి మాత్రమే ప్రమాణం. ఇప్పుడు ఏదన్నా ఒక బొమ్మ చేస్తున్న దానికి ఒక కొలత వేసుకుంటాం, ఇట్లా ఒక స్కేల్ పెట్టో లేకపోతే ఒక దారాన్ని పెట్టో దానికి ఒక కొలత వేసుకొని ఇంత ఉండాలి, ఇంత తగ్గించాలి అని చేసుకుంటాం కదా. అట్లా పరమాత్మ సృష్టి చేస్తున్నాడంటే ఎవరి కొలత వల్ల చేస్తున్నట్ట అంటే యద్భ్రూభంగా ప్రమాణం, లక్ష్మీదేవి యొక్క కనుబొమలనే కొలతగా చేసుకొని చేస్తాడు. అంటే కనుబొమ్మల కొలత ఏమిటండి అని అంటే, ఆమెను చూస్తాట ఒకసారి సృష్టంతా చేసి ఒకవైపు చూస్తాడు. చూసినప్పుడు ఆమె కనుబొమ్మలు మామూలుగానే ఉన్నాయనుకో, అన్నట్టుగా ఇలా ఉంటే ఆ కనుబొమ్మలు కొంచెం అలా విచ్చుకుంటాయి. అలా అయితే బాగుంది సృష్టి అని. ఇట్లా ఉందనుకోండి, బాగాలేదు అన్నట్టు అనమాట. వెంటనే ఆ సృష్టి అంతా తీసేస్తాట, బాగాలేదు ఈ సృష్టి అంతా అని చెప్పి. అంటే యద్భ్రూభంగా ప్రమాణం, ఆమె యొక్క కనుబొమలే ప్రమాణంగా సృష్టి అంతా చేస్తాడు. ఇప్పుడు మనం ఇలా బ్రతికున్నామంటే ఆవిడ యొక్క అనుగ్రహం వల్ల. అంటే ఆవిడ బాగుందని చెప్పింది కాబట్టి మనం అంతా ఉన్నాం ఈ సృష్టిలో. అందువల్ల ఏదైనా సరే ఆమెకి ఇష్టంగానే చేస్తాడు, ఆమెను అంగీకరించే చేస్తాడు ఆయన. మరి అలాంటి ఆ పరమాత్మను మనం ఆశ్రయించాలి అంటే ఒక క్రమం ఉన్నది. ఇప్పుడు తిరుమల క్షేత్రానికి వచ్చామని దర్శనానికి రావాలి అంటే 300 రూపాయల టికెట్ వాడు ఎట్లా వెళ్ళాలి, లేకపోతే విఐపి బ్రేక్ వాడు ఎట్లా వెళ్ళాలి, వైకుంఠం నుంచి వెళ్ళాలి, సుపథం నుంచి వెళ్ళాలి, ఇట్లా ఒక క్రమం ఉంటుంది కదా, ఒక మార్గం నుంచి వెళ్ళడం అని ఉంటుంది కదా. అట్లానే పరమాత్మ దగ్గరికి వెళితే ఎట్లా వెళ్ళాలి అని అంటే నేరుగా వెళ్ళడానికి వీలే లేదు. పురుషకార స్వరూపిణి అయినటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని తీసుకుని మాత్రమే వెళ్ళగలరు ఎవరైనా కూడా. అదే మనకు శాస్త్రం చెబుతోంది. ఏమిటంటే మత్ప్రాప్తిం ప్రతి జంతూనాం సంసారే పతతామథ లక్ష్మీ పురుషకారత్వే నిర్దిష్ట పరమఋషిభి. మత్ప్రాప్తిం ప్రతి జంతూనాం, నన్ను ఎవరైనా ఆశ్రయించి తరించాలి అని అనుకుంటే లక్ష్మీ పురుషకారత్వే నిర్దిష్ట పరమఋషిభి, లక్ష్మీ యొక్క పురుషకారము వలననే నన్ను ఆశ్రయించగలరు. ఇది పరమఋషుల చేత నిర్దేశింపబడినటువంటి ఒక క్రమము. మమాభిచ మతం హ్యేతత్ నాణ్యథా లక్షణం భవేత్, నాది కూడా అదే ఉద్దేశ్యము, ఇక వేరే ప్రకారమే లేదు, వేరే మార్గమే లేదు. అంటే పరమాత్మను ఆశ్రయించాలి అంటే పురుషకార స్వరూపిణి అయినటువంటి లక్ష్మీ ద్వారా వచ్చి ఆశ్రయించాల్సిందే. ఇదంతా మనం రామావతారంలో ప్రత్యక్షంగా చూస్తూనే ఉంటాం. రామావతారంలో ఎవరైనా సరే
రాముణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నారు అంటే సీతాదేవి యొక్క ప్రత్యక్షమైనటువంటి సాన్నిధ్యంలో స్నేహం ఉన్నా సరే, లేకపోతే ఆవిడ అపరోక్ష స్థానంలో స్నేహం ఉన్నా సరే ఆశ్రయించగలరు, కానీ లేకపోతే లేదు. సుగ్రీవుడితో రాముడికి చెలిమి ఏర్పడింది అంటే కారణం ఎట్లా ఏర్పడింది? వెళ్ళగానే నమస్కారం పెట్టేసి ఆశ్రయిస్తున్నా అంటే ఆశ్రయించాడనే? కానే కాదు. సీతాదేవి వెళుతూ వెళుతూ తన ఆభరణాలన్నీ కూడా మూట కట్టి కింద పడవేస్తే ఆ ఆభరణాలు తీసుకున్నటువంటి వాడు సుగ్రీవుడు. ఈ ఆభరణాలు తనకు దొరికాయి కాబట్టి సీతాదేవి యొక్క అంగీకారం అక్కడే, అంటే ఒక రాజముద్ర అంటాం కదా, అంగీకారం అక్కడ ఏర్పడింది కాబట్టే సుగ్రీవుణ్ణి రామచంద్రమూర్తి అంగీకరించాడు. విభీషణుడు లంకానగరంలో ఉన్నటువంటి సీతాదేవిని పరామర్శించడానికి త్రిజటను ఏర్పాటు చేసి తద్వారా ఆనుకూల్యాన్ని సంపాదించుకుని రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చాడు. కాబట్టి అక్కడ ఒక రాజముద్ర ఏర్పడింది. విభీషణుడు కూడా సీతాదేవి యొక్క అనుగ్రహం ఏర్పడింది కాబట్టి అక్కడ ఆశ్రయించగలిగాడు. ఇదంతా కూడా మనం ఆ రామాయణంలో చూడొచ్చు. ఎవరైనా సరే బాగుపడ్డారు అంటే అది సీతాదేవి యొక్క అనుగ్రహం వలనే. రాముణ్ణి ఆశ్రయించగలిగారు అంటే అపరోక్షంగా అయినా సరే సీతాదేవి యొక్క అనుగ్రహం వలనే కలిగింది, కానీ లేకపోతే కలగనే కలగదు. అంతెందుకు హనుమంతుడి ప్రస్తావన చేసుకుందాం. హనుమంతుడు అంటే రామచంద్రమూర్తికి చాలా ప్రీతే, కానీ మొట్టమొదట ఏదైనా ప్రీతిని చూపించాడా? లేదే. ఎప్పుడైతే తాను లంకకి వెళ్ళి సీతాదేవి యొక్క సందర్శనం చేసి ఆమె ఇచ్చినటువంటి చింతామణిని తీసుకుని వచ్చి రామచంద్రమూర్తికి సమర్పించాడో అప్పుడే రామచంద్రమూర్తి ఆలింగనాన్ని ఇచ్చాడు హనుమంతుడికి. నేను దీనికంటే నీకు మించి ఇవ్వలేను హనుమా, సీతాదేవికి ఏదైతే ఇస్తున్నానో అది మాత్రమే నీకు ఇస్తున్నాను అని చెప్పి ఆలింగనాన్ని ఇచ్చాడు. ఆ ఆలింగనానికి మించింది ఈ లోకంలో ఏదైనా ఉంటుందా? ఉండనే ఉండదు కదా. అలా ప్రతి వాళ్ళకి కూడాను పురుషకార స్వరూపిణి అయినటువంటి ఆమె యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాలి. కొంతమంది ప్రశ్న వేస్తారు, అట్లా అయితే గజేంద్రుడికి ఎట్లా అయిందండి, లేకపోతే ప్రహ్లాదుడికి ఎట్లా అయిందండి అని ఆ ప్రశ్న వేయొచ్చు. వేసేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి చెప్పాల్సిన సమాధానం ఏమిటంటే, ఇలా ఇప్పుడు నేను ఇందాకే మీకు చెప్పాను, వెళ్ళడానికి ఒక మార్గం అనేది ఉంటుంది. కొంతమందికి మాత్రమే, ఒకళ్ళు ఇద్దరికి మాత్రమే స్పెషల్ ఎంట్రీ ఉంటుంది. ఇప్పుడు మహాద్వారం గుండా పీఠాధిపతులు వస్తారు, వాళ్ళు వెళ్తున్నారు ఏమిటి అనేది వాళ్ళ పీఠాధిపతులు, వాళ్ళకో మర్యాద ఉన్నది కాబట్టి వాళ్ళు మహాద్వారం గుండా వెళ్తారు. అది ఒకళ్ళకో ఇద్దరికో ముగ్గురుకో వాళ్ళకి మాత్రమే సాధ్యము, మనం వెళ్ళడానికి కుదరదు. కొంతమందికి మాత్రమే ఎగ్జంప్షన్. అట్లా కొంతమందే ఉంటారు. గజేంద్రుడికి ప్రహ్లాదుడికి మాత్రం అట్లా జరిగింది, కానీ ఇంక ఎవరిని తీసుకున్నా మనకి ఉదాహరణలు లేని ప్రతి వాళ్ళు కూడా లక్ష్మి యొక్క పురుషకార స్వరూపిణి అనేటువంటి ఆమె అనుగ్రహం తీసుకునే వచ్చినటువంటి వాళ్ళు, కానీ నేరుగా వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. నేరుగా వెళ్ళినా ఆయన అంగీకరించడు. అందువల్లే పూర్వంలో మన ఆళ్వార్లంతా వాళ్ళ ప్రబంధాల్లో అంటారు, తిరువిల్లా తేవరై తేరేన్మిన్ తేవు. లక్ష్మీ గనక వక్షస్థలంలో లేని పక్షంలో అలాంటి ఆ పరమాత్మను ఆశ్రయించాల్సిన అవసరం కూడా లేనే లేదు అని నిర్ధారణ చేసేశారు. అది వాళ్ళు నిర్ధారణ చేసేది, వేదమే నిర్ధారణ చేసింది. పురుష సూక్తం అంటాం, పురుష సూక్తం, దాని పేరే పురుష సూక్తం కదా. దాంట్లో హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యౌ అని చెప్తుంది. పరమాత్మకు ఉండేటువంటి గుర్తు ఏమిటి అంటే లక్ష్మీదేవికి భర్తగా కలిగినటువంటి వాడు అని ఆయనకే అప్పుడు పేరు. ఆయనకి ఫలానా భర్త అని పేరే తప్ప ఆయనకి చెప్పచ్చు, నారాయణుడు అని చెప్పచ్చు కదా. లక్ష్మీదేవికి భర్తగా ఎవడైతే ఉంటాడో వాడే పరమ పురుషుడు అని వేదమే నిర్ధారణ చేస్తే ఇక ఆళ్వార్లు చెప్పడంలో ఆశ్చర్యమేముంది, మహర్షులు చెప్పడంలో ఆశ్చర్యమేముంది? ఫలానా వాళ్లకు భర్తే పరమ పురుషుడు అని వేదమే నిర్ధారణ చేసింది. అలాంటి పురుషకార స్వరూపిణి అయినటువంటి అమ్మ యొక్క వైభవాన్ని అంతటిని కూడా నిన్నటి పాశురంలో తెలియజేసి, అమ్మ నువ్వు అంగీకరించకపోతే ఎట్లా? ఆ స్వామిని ఏ విధంగా అయినా సరే నువ్వు మమ్మల్ని అంగీకరించే విధముగా చెయ్యి అని నిన్నటి పాశురంలో గోపికలంతా కూడా ప్రార్థించడం జరిగింది. ఇంక ఇవాల్టి ఈ పాశురంలో నీలాదేవి కృష్ణుడి యొక్క పరస్పరమైనటువంటి అన్యోన్యతను ఈ పాశురంలో చూపిస్తూ ఒకరి మీద ఒకరు పోటీ పడుతూ ఈ గోపికలని తలుపు తెరవకుండా ఉండేటువంటి సన్నివేశాన్ని ఈ పాశురంలో తెలియజేస్తూ ఉన్నారు. కుత్తు విళక్కిరియ కోట్టుకాల్ కట్టిల్ మేల్. సరే పాపం నీలాదేవి వీళ్ళంతా వచ్చి ఆశ్రయిస్తున్నారు కదా, ఆ తలుపు తెరవమ్మ, గాజులు గలగల మోగుతూ ఉంటూ ఉండగా నువ్వు వచ్చి ఆ తలుపులు తెరవాలి, ఆ మంగళధ్వని మా చెవిలో పడాలి అని ప్రార్థించారు నిన్నటి పాశురంలో. తాను లేచి వద్దాము అని అనుకుంటూ ఉంది. ఆ సందర్భంలో కృష్ణ పరమాత్మ వెళ్ళనివ్వకుండా గట్టిగా ఆవిడ్ని ఆలింగనం చేసుకుని అట్లా ఆపేసేట. ఆపేస్తే వీళ్ళంతా కూడా అక్కడే, ఆ ఇద్దరు అక్కడే ఉన్నారు ఆ మంచం పైనే. దాన్ని వీళ్ళు ఆ కిటికీ గుండా చూసి వర్ణిస్తూ ఉన్నారు. కుత్తు విళక్కిరియ కోట్టుకాల్ కట్టిల్ మేల్ మెత్తెన్న పంచశయనత్తిన్ మేలేరు. ముందుగా ఆ భావాన్ని చూసుకున్న తర్వాత వ్యాఖ్యానం తెలుసుకుందాం.
కుత్తు విళక్కిరియ, గుత్తులు గుత్తులుగా దీపాలు వెలుగుతూ ఉండగా, కోట్టుక్కాల్ కట్టిల్ మేల్, ఏనుగు దంతంతో చేసినటువంటి పెద్ద మంచం మీద మెత్తెన్న పంచశయనత్తిన్ మేలేరి, గొప్ప ఆ పంచశయన పైన శయనిస్తూ మేలేరి, కొత్తలరుపుంగుయల్న పిన్న కొంగ మేల్, ఆ నీలాదేవిని ఆలింగనం చేసుకున్నటువంటి వక్షస్థలం కలిగినటువంటి ఓ కృష్ణ పరమాత్మ, మలర్మార్భ వాయితిడవాయి, కనీసం మాటైనా మాట్లాడవయ్యా. మైత్తడం కಣ್ಣಿనాయ్, ఓ కాటుక కన్నులు కలిగినటువంటి ఓ నీలాదేవి, నీయున్ మడాలడై నువ్వు నీ భర్తను తుయలయవట్టాయహాన్ ఎత్తనయేలు పిరివాత్తహిల్లాయాల్, నువ్వు ఆయన నిద్ర మేలుకొలపడం లేదు. ఇంత మరీ అంత ప్రేమ ఉండకూడదమ్మా. ఆయన్ని ఎడబాసి కనీసం ఒక క్షణం కూడా ఉండలేవా? పిరివాత్తహిల్లాయాల్ తత్వం అన్రు తహవేలో రెంబావాయ్, ఇది నీ స్వభావానికి స్వతసిద్ధమైనటువంటిది కాదమ్మా, నువ్వు నీ స్వభావాన్ని ఎరిగి ప్రవర్తించు అని చెప్పి వాటి పాశురంలో ఉండేటువంటి తాత్పర్యం. ఇంకా దీనికి వ్యాఖ్యానం చూద్దాం. కుత్తు విళక్కిరియ కోట్టుక్కాల్ కట్టిల్ మేల్, మెత్తెన్న కొత్తు విళక్కిరియ, చక్కగా దీపాలు అంతా కూడా జాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ దీపాల వెలుతురులో కృష్ణ పరమాత్మను ప్రశాంతంగా సందర్శించుకోవచ్చు. అంటే బాగా వెలుతురు ఎట్లా అయితే ఉంటుందో అంత పెద్ద పెద్ద దీపాలన్నీ పెట్టుకుని ఉన్నామమ్మా నీ గదిలో. మేము ఆ కృష్ణ పరమాత్మని కలవాలి అంటే రాసక్రీడలు అని చెప్పి రాత్రిపూట వెళ్ళి కలవాలి. మా భర్తలు, మా తండ్రులు, మా తల్లులు అంతా కూడా ఆపేస్తూ ఉంటారు. మా దశ ఇలాంటిది. నీ అదృష్టం ఏమిటో చూసావా? హాయిగా మేమేమో పగలే రాత్రిగా ఉంటే బాగుంటుంది అని అనుకునేవాళ్ళం. ఎందువల్ల? కృష్ణ పరమాత్మను కలవడానికి రాత్రిపూటే సౌకర్యం కాబట్టి, పగలైనా కూడా రాత్రి అయితే బాగుండు అని ఆలోచించేవాళ్ళం మేమైతే, నువ్వు యథేచ్ఛగా రాత్రిని కూడా పగలుగా చేసుకునే విధంగా చక్కగా కుత్తు విళక్కిరియ రాజభోగాలు అనుభవిస్తూ చక్కగా ఈ దీపం వెలుగులోని కృష్ణ పరమాత్మను సందర్శన చేస్తూ ఉన్నావే, ఎంత అదృష్టవంతురాలివమ్మా అని చెబుతూ దాంట్లో ఆంతరంగికంగా ఒక విషయం. కుత్తు విళక్కిరియ, నువ్వు ఎలాంటి దానివి? దీపం లాంటి దానివి. దీపానికి ఉండేటువంటి స్వభావం ఏమిటి అంటే, తాను వెలుగుతూ తన వెలుతురులో పక్కన ఉండేటువంటి పదార్థాలను చూపించడం దీపానికి ఉండేటువంటి ఒక లక్షణం. మేమంతా ఎప్పటి నుంచో వచ్చి నిన్ను ప్రార్థిస్తూ ఉంటే ఆ ప్రార్థన కూడా వినపడనీయకుండా చేస్తున్నావు చూసావా? అది దోషమా కాదా? లక్ష్మీ శబ్దానికి, శ్రీ శబ్దానికి కొన్ని రకాల అర్థాలు ఉన్నాయి. శ్రీయతే ఇది శ్రీహి, శ్రయతే ఇది శ్రీహి, శ్రావయతే ఇది శ్రీహి, శ్రావ్యతే ఇది శ్రీహి అని చెప్పి దానికి ఒక 6 రకాల అర్థాలు ఉన్నాయి. ఏమిటి అంటే, తాను ఆశ్రయింపబడుతుందట. ఎవరి చేత? ఇలా ఆశ్రయించినటువంటి వాళ్ళ చేత. తాను ఆశ్రయిస్తుంది. ఎవరిని ఆశ్రయిస్తుంది? పరమాత్మను ఆశ్రయిస్తుంది. తర్వాత శ్రావయతీతి శ్రీహి, ఆవిడ వింటూ ఉందట. ఆ విన్నదాన్ని మళ్ళీ ఆ పరమాత్మకు తెలియజేస్తుందట. ఇట్లా 6 రకాల అర్థాలు ఆ శ్రీ శబ్దానికి ఉన్నాయమ్మా. మరి అలాంటిది మేమంతా వచ్చి నిన్ను ప్రార్థిస్తూ ఉంటే కనీసం మాట్లాడకుండా ఉన్నావే అనేటువంటి ధ్వని వినిపించేట్టుగా కుత్తు విళక్కిరియ. నిజంగా నీ తేజస్సు ఎలాంటిది? రామాయణంలో వాల్మీకి మహర్షి వర్ణిస్తాడు. ఆ సీతారాముల యొక్క మిథునాన్ని, వాళ్ళ యొక్క జంటని వర్ణించేటువంటి సందర్భంలో అంటాడు కదా, తయా రాజర్షి సుతోభిరామయ సమేయివాన్ ఉత్తమ రాజకన్యయ అతీవ రామ శుశుభేతి కామయ విభుశ్రియా విష్ణురివామరేశ్వర. ఏమిటంటే, అభిరామయ సమేయివాన్ ఉత్తమ రాజకన్యయ, రాముడే చాలా గొప్పవాడు, రాముడే చాలా సౌందర్యవంతుడు, కానీ ఆయన కంటే మించినటువంటి ఆభిజాత్యం కలిగినటువంటి సీతాదేవిని వివాహం చేసుకొని, ఇది వాల్మీకి మహర్షి చెప్పేటువంటి మాట, ఆయన కంటే ఉత్తమమైనటువంటి లక్షణాలు సౌందర్యం కలిగినటువంటి సీతాదేవిని వివాహం చేసుకుని అతీవ రామ శుశుభేతి కామయ, బాగా ప్రకాశిస్తూ ఉన్నట్ట. ఎలా? విభుశ్రియా విష్ణురివామరేశ్వర, లక్ష్మీదేవితో కూడినటువంటి విష్ణుమూర్తి ఎట్లా ప్రకాశిస్తూ ఉన్నాడో అట్లా ప్రకాశిస్తూ ఉన్నాడు. అన్నమాచార్యుడు అంటాడు, మెరుపు మేఘము గూడి మెరసినట్లుండే ఒక పరికొక పరి వయ్యారమై. ఎట్లా ఉంది వాళ్ళ సౌందర్యం అంటే, పరమాత్మ ఎట్లా ఉంటాడు? నీలమేఘలా ఉంటాడు కదా.
ఆయన అంకం మీద తొడ మీద ఆ లక్ష్మీదేవిని పద్మావతీదేవిని కూర్చొని పెట్టుకుని ఉంటే ఎలా ఉందట, ఒక మేఘం నల్లని మేఘంలో ఒక్కసారిగా తళుక్కుగా మెరుపు మెరుస్తూ ఉంటుంది చూసారా. మెరుపు మెరిసినప్పుడు ఎంత సౌందర్యం ఉంటుందో అంత జాజ్వల్యమానంగా లక్ష్మీదేవి ప్రకాశిస్తూ ఉంటే పద్మావతీదేవి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని వెంకటేశ్వర స్వామి అట్లా ప్రకాశిస్తూ ఉన్నాడని కీర్తిస్తాడు చూసారా. అట్లా ఇక్కడ కూడా విభుశ్రియా విష్ణురివామరేశ్వర, లక్ష్మీదేవితో కలిసినటువంటి విష్ణుమూర్తి ఎట్లా ప్రకాశవంతంగా ఉంటాడో అట్లా ప్రకాశిస్తూ ఉన్నాడు అని చెప్పి వాల్మీకి మహర్షి వర్ణిస్తాడు. ఆయన ఒకడు ఉంటేనే జాజ్వల్యమానంగా ప్రకాశిస్తాడు, ఇక సీతాదేవి ఉంటే చెప్పాలా. మారీచుడి దగ్గరికి వచ్చి రావణాసురుడు ఏ విధంగా అయినా సరే సీత అపహరణం చెయ్యాలి అని అంటే అప్పుడు చాలా గొప్ప గొప్ప మాటలన్నీ కూడాను మారీచుడు చెప్తాడండి. మీరు ఆలోచించండి, మన స్నేహితులు హితైషులు అనేటువంటి వాళ్ళు మన గురించి గొప్పగా చెప్పడమో పొగడమో సామాన్యమైనటువంటి విషయం, అది సామాన్యమైన విషయం. మనకు శత్రువు అయినటువంటి వాడు మనల్ని మెచ్చుకోకుండా ఉండాలి అనుకునేవాడు మనల్ని పొగడడం ఉంది చూసారా. దానికి మించి ఈ ప్రపంచంలో ఏది కూడా లేదు. మనం ఈ ప్రఖ్యాతంగా ఒక శ్లోకాన్ని వింటాం, రామో విగ్రహవాన్ ధర్మ అని. ఎవరు చెప్పాడో తెలుసా? మారీచుడు చెప్పినటువంటి మాట అది. ఎవరో చెప్పిన మారీచుడే చెప్పాడు స్వయంగా, రామో విగ్రహవాన్ ధర్మ, ఆయన జోలికి వెళ్ళకూడదు అని చెప్పి మారీచుడు రావణాసుడితో చెప్తాడు. ఆ రావణాసుడితో చెప్పేటువంటి సందర్భాల్లో చాలా గొప్ప గొప్ప మాటలన్నీ చెప్తాడు. ఆయన అంటాడు, సులభాహ పురుషారాజన్, ఓ రావణాసుర, లోకల్లో మనం తేలిగ్గా వెతుక్కోకుండా దొరికే మనుషులు కొంతమంది ఉంటారు. సులభాహ పురుషారాజన్ సతతం ప్రియవాదిన, ఎప్పుడు మన పక్కన ఉండి మనం పొగుడుతూ ఉంటారు. నేను గొప్పవాడిని అనుకోండి, నేను బాగా ఐశ్వర్యవంతుడిని అయినా లేకపోతే ఒక పెద్ద రౌడీనైనా నా పక్కన చేరేవాడి, అబ్బా భలే కొట్టావయ్యా అంటాడు. లేకపోతే నువ్వు భలే మంచి పని చేసావు అంటాడు. ఓ చప్పట్లు కొట్టడానికి, ఓ భజన చేయడానికి ఒక బృందం ఉంటుంది, సహజంగానే దొరుకుతారు వాళ్ళు. సులభాహ పురుషారాజన్ సతతం ప్రియవాదిన, వాళ్ళకి నీకు అది ఇష్టమా లేదా నేను ఎప్పుడు పొగుడుతూనే ఉండడానికి చాలామంది దొరుకుతారు. కానీ అప్రియస్యతు పథ్యస్య వక్త శ్రోతాచ దుర్లభ, కానీ నీకు మంచి చెయ్యాలి హితవు చెయ్యాలి అని అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు చూసావా, వాళ్ళు చాలా అరుదుగా మాత్రమే లోకల్లో దొరుకుతారు నీకు. అలాంటి వాళ్ళు చాలా అరుదు. దాంట్లో వక్త శ్రోతాచ దుర్లభ, చెప్పేటువంటి వాడు దొరకడం కష్టమే, ఆ సందర్భంలో వినేవాడు వినడము కష్టమే. అంటే నేను చాలా గొప్పవాడిని, చాలా ప్రఖ్యాతులు కలిగినటువంటి వాడిని, ఎవడో ఒకరోజు వస్తాడు, వచ్చి అయ్యా మీరు చేసిన ఈ పని బాగాలేదు అని చెప్పాడనుకో, అలాంటి వాడు దొరకడము కష్టమే, వాడు చెప్పినటువంటి దాన్ని జీర్ణించుకోవడం నాకు కష్టమే. అంటే నన్ను ఇంత మాట అంటాడా, ఇంత గొప్పవాడిని పట్టుకొని నేను అనుకుంటాను, వాడు చెప్పడం వాడి దగ్గరికి రానిరాడు. అదే భజన చేయడానికి భలే చేసావు భజన చేసేవాళ్ళు దోకలో దొరుకుతూనే ఉంటారు. అలా ఆ విషయాన్ని చెబుతూ మారీచుడు అంటాడు, ఓ రావణాసురా, నువ్వు ప్రశాంతంగా ఉండాలి అంటే సీతాదేవి జోలికి వెళ్ళొద్దు. నేను సీతాదేవి లేకుండా రామచంద్రమూర్తికి 12 ఏళ్ల వయస్సు ప్రాయంలో ఒక బాణం దెబ్బ తగిలి సప్త సముద్రాలు ఆవలబడి నా ప్రాణాలు బ్రతికించి బట్టగట్టి వచ్చినటువంటి వాడిని. అలాంటి వాడిని నేనేదన్నా వదిలానా అంటే, రామచంద్రమూర్తి సీతాదేవితో లక్ష్మణుడితో కలిసి ఈ వనవాసానికి వచ్చినప్పుడు తపస్సు చేసుకోవడానికి వచ్చినటువంటి మునిపుంగవల్లా ఉన్నారు. వాళ్ళు ఎలాంటి ఆహారం కూడా మామూలు సాత్వికమైన ఆహారాన్ని తినేవాళ్లే, కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బంది లేదు, మనల్ని ఏమీ చేయరు అనేటువంటి ఉద్దేశంతో ఒక మృగవేషాన్ని ధరించి వాళ్ళ మీదకి వెళ్ళాను. నాతో పాటు 2 రాక్షసులు కూడా ఉన్నారు. ముగ్గురం వాళ్ళ మీదకి బయలుదేరినప్పుడు 2 బాణాలు మాత్రమే రామచంద్రమూర్తి ప్రయోగిస్తే అప్పటికప్పుడే ఆ 2 మృగాల్లో మృగా రూపాలు ధరించినటువంటి రాక్షసులు సంహరింపబడ్డారు. నేను మాత్రం పరిగెత్తి నా ప్రాణాన్ని కాపాడుకుని వచ్చాను. అప్పుడు అంటాడు, అప్రమేయం హి తత్తేజ యస్య సా జనకాత్మజ, సీతాదేవితో కలిసి ఉన్నాడు చూసావా, అప్పుడు రామచంద్రమూర్తి యొక్క ఆ తేజస్సు ఇంకా ఇనుమడించి ఉంది. కాబట్టి నువ్వు బ్రతకాలి అని గనక అనుకుంటే రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళవద్దు అని చెప్పి హితవు పలుకుతాడు మారీచుడు. మరి అలా కుత్తు విళక్కిరియ, ఆమె ఆ జాజ్వల్యమానంగా ప్రకాశించేటువంటి ఆ దీపపు కాంతిలో నువ్వే దీపానివి, మళ్ళీ ఇంకో దీపము, ఆ దీపం యొక్క ఛాయలో కృష్ణ పరమాత్మ యొక్క సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఉన్నావమ్మా. కుత్తు విళక్కిరియ కోట్టుకాల్ కట్టిల్ మేల్,
కోట్టు కాల్, ఏనుగు దంతాలతో కోళ్ళు చేసినటువంటి పెద్ద మంచము. ఏనుగు దంతాలు ఏమిటండి అంటే, ఏనుగు దంతాలు కువలయాపీడము అనేటువంటి ఒక మదించినటువంటి ఏనుగుని సంహరించినటువంటి తర్వాత కృష్ణ పరమాత్మ అదే కాకుండా ఎన్నో యుద్ధాలు చేశాడు. ఆ యుద్ధాల్లో ఉన్నటువంటి ఆ ఏనుగుల దంతాలన్నీ కూడాను పెరిగి దాంతో ఒక పెద్ద మంచము, ఆ మంచానికి కింద కోళ్ళులాగా ఏర్పాటు చేసుకున్నారు. ఎందువల్ల అంటే పరాక్రమవంతులైనటువంటి వాళ్ళు వాళ్ళ పరాక్రమాన్ని వాళ్ళ భార్యలకు చూపిస్తుంటే వాళ్ళకు ఒక ఆనందం. ఊరికి తుపాకీ ఇంట్లో పెట్టి తుప్పు పట్టి ఉంటుంది కొంతమంది ఇళ్లలో, అది సౌందర్యవంతంగా అలంకారంగా ఉంటుంది. ఎవడు కాల్చో మా ముత్తాతో మా తాతో పోరాడాడని చెప్పుకుంటారు, అంతే తప్ప ఏముండదు. వీడు పోరాడి తెచ్చేదేమీ లేదు. అలా కొంతమంది ఇళ్లలో చూస్తాం పెద్ద పులి చర్మము పెద్ద పులి తలకాయ అట్టే పెట్టి ఉంటారు, ఎప్పుడు మా తాతో ముత్తాతో దాన్ని పెట్టాడని చెప్పుకోవడానికి. అంతే, వీళ్ళు చేసేదేమీ లేదు. కానీ పరాక్రమవంతులైనటువంటి వాళ్ళు ఆర్జించింది వాళ్ళ ఇళ్లలో పెట్టుకుంటారు, నేను పోరాడి తీసుకొచ్చిందని చెప్పుకోవడానికి. ఆ వీరుల యొక్క భార్యలకు కూడా అలాంటి వాటి మీదే నిద్రపడుతుంది, మామూలుగా నిద్ర పట్టనే పట్టదు. రామాయణంలో రామచంద్రమూర్తిని సీతాదేవి ఒక పెద్ద మాట అనేసింది. ఏమిటంటే, స్త్రియం పురుష విగ్రహం, మా నాన్నగారు మోసపోయారు, నీలాంటి ఒక నపుంసకుడికి ఇచ్చి వివాహం చేశారు అని అనేసింది. ఎందువల్ల అంటే, రామచంద్రమూర్తికి సీతాదేవిని అడవులకు తీసుకుని వెళ్ళడం ససేమిరా ఇష్టం లేదు. ఎందుకంటే అక్కడ పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, నిన్ను కాపాడడం కష్టం సీత, కాబట్టి నువ్వు రావద్దు అని అన్నాడు ఆయన. అంటే ఈవిడికి ఎట్లా అయినా వెళ్ళాలి అని చెప్పి రామచంద్రమూర్తికి గనక కొంచెం అట్లా పొడిచినట్టు కోపం తెప్పిస్తే ఆయన తప్పకుండా కాదనడు అనేటువంటి ఒక ధైర్యంతో, సహజంగా భార్యాభర్తలకు ఉండేటువంటి అన్యోన్యత ఇదేండి, అది చమత్కారమైనటువంటి ఒక దాంపత్యాన్ని మన రామచంద్రమూర్తి, ఇవన్నీ కూడా పురాణాలలో ఇతిహాసాలలో మనం ప్రశాంతంగా చూడవచ్చు. రామాయణాన్ని చూస్తే దాంపత్యం ఎలా ఉండాలో, భార్యాభర్తలు ఎలా ఉండాలో తెలుస్తుంది. కొంతమంది భార్యలు దొరుకుతారు, వాళ్ళని చూస్తేనే భర్త గడగడ వణికిపోతూ ఉంటాడు. భార్య పాపం చాలా దుర్మార్గురాలు, భర్త ఎప్పుడు భయపడుతూనే ఉంటాడు ఆ భార్యకి. ఆ భార్య ఏదో పొరపాటున ఈ టీవీ సీరియల్ చూస్తూ ఉంది, ఆ మధ్యలో ఏదో ఒక దాంట్లో సావిత్రీదేవి తన భర్త ప్రాణాలు దక్కించుకునేటువంటి ఒక సీన్ చూసింది ఆవిడ పొరపాటున. ఏదో ఆ రోజు ఆ టీవీ సీరియల్లో పొరపాటున చూపించినట్టున్నాడు, అలాంటి టీవీ సీరియల్స్ రావట్లేదు అనుకోండి. అది చూసింది ఆవిడ, చూసి భర్తతో చెప్పింది, చూసారా అండి ఆ సావిత్రి పతివ్రత మహాపతివ్రత తన భర్త ప్రాణాలు కాపాడుకుంది అని. భర్త అన్నట్ట, నీ పిచ్చిదానా, నీకు ఇదే అర్థమైందా, భార్య చేతిలో పడ్డవాడిని యముడు కూడా రక్షించలేదు అనే విషయం నాకు అర్థమైంది అన్నట్ట. అంటే ఎలా ఉంటుంది, అలాంటి భార్యలు కొంతమంది దొరుకుతారు పాపం, వాళ్ళు ఎవరి జీవితాలు వాళ్ళవి. అలాంటి భార్యలు కాదు కదా ఇక్కడ. సీతాదేవి రామచంద్రమూర్తిని ఆ మాట అంది స్వతంత్రం, తన భర్తతో తాను ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో అలా పొడిచినట్టు స్త్రియం పురుష విగ్రహం. మరీ ఇంత నపుంసకుల్లా ఉంటాయంటే, మా నాన్నగారు మోసపోయి నిగిచ్చి పెళ్లి చేసేసారనేసింది ఒకే మాట అనేటప్పటికీ రామచంద్రమూర్తి కోపం వచ్చింది. రామచంద్రమూర్తి కోపం వచ్చి ఏం చేశాడు ఆయన, సరే అప్పుడే మాట్లాడలా, అడవులకు తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు సీతాదేవి చెప్పిన, కొంతమందికి మీరు ఆలోచించండి, మాట ఎదురుగా చెప్పేరు. కొంతమందికి ఉండేటువంటి అలవాటు, మనస్సులో అలాగే పెట్టేసుకుంటారు, అలాగే పెట్టేసుకుని ఎప్పుడు సందర్భం వచ్చిందో చెప్పేటువంటి వాళ్ళు కొంతమంది, మనసులో పెట్టి నలిగిపోయి ఏడ్చేవాళ్ళు కొంతమంది. రకరకాల మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఉంటారు. రామచంద్రమూర్తి మంచి సమయస్ఫూర్తి ఉన్నవాడు కాబట్టి ఆయన సమయం రావాలి, నేను స్త్రీయం పురుష విగ్రహం ఉంటుందా సీతాదేవి అని ఆలోచిస్తూ ఉన్నాడు. అదే సందర్భంలో శూర్పణఖ వచ్చింది. శూర్పణఖ సీతాదేవిని మింగడానికి ప్రయత్నం చేస్తే ముక్కు చెవులు కోసి పంపించారు. ఆ సందర్భంలో సరే ఖరదూషణాదులు యుద్ధానికి వచ్చారు. 14,000 మంది యుద్ధానికి వస్తే శూర్పణఖ వాళ్ళని అంతకుముందే ఒకసారి ఒక బెటాలియన్ అంతా తీసుకుని వెళ్ళింది శూర్పణఖ. వాళ్ళందరినీ చంపేసి పంపించేశాడు రామచంద్రమూర్తి. శూర్పణఖ మళ్ళీ ఏడుస్తూ వెళ్ళింది, ఇదేమిటే ఇప్పుడే పంపించాను కదా ఇంతమందిని, వాళ్ళంతా ఏమైపోయారేంటి, రాముడి బాణాలకు ఆహుతి అయిపోయారు అని అంది. అలా అయితే అలా కాదు, నేనే బయలుదేరి వస్తానని చెప్పి 14,000 మందిని పెట్టుకుని వచ్చాడు ఆయన. 14,000 మందిని కేవలం రాముడు సీత లక్ష్మణుడు. ఏదన్నా న్యాయం ఉందా అండి? వాళ్ళేమో 3, దాంట్లో ఒక ఆవిడ అబల, ఆవిడ యుద్ధం చేయలేదు. రామలక్ష్మణులు యుద్ధం చేసినా 14,000 మందిని సంహరిస్తారా? ఏదైనా న్యాయం ఉందా? రాక్షసులంటే అలాగే ఉంటారేమో అనిపించింది. సరే బయలుదేరి వెళ్ళాడు, 14,000 మందిని వేసుకుని వెళితే అప్పుడు లక్ష్మణస్వామితో రామచంద్రమూర్తి చెప్పేటువంటి మాట అండి. ఏం చెప్తాడంటే, లక్ష్మణస్వామి అన్నాడు కదా, అన్నయ్య సీత అమ్మని తీసుకుని వెళ్ళి లోపలికి వెళ్ళు, భార్యని తీసుకుని నేను యుద్ధం చేస్తాను, నేను వీళ్ళు 14,000 మందిని నేను సంహరిస్తాను అంటే, ఇప్పుడు రామచంద్రమూర్తి అనే మాట చూడండి ఎంత ఉచితమైనటువంటి మాటో. త్వం హి సూరశ్చ బలవాన్ హన్యాహ్యేతాను న సంశయ. లక్ష్మణ,
నువ్వు మంచి శూరత్వం కలిగినటువంటి వాడివి, బలం కలిగినటువంటి వాడివి. ఈ 14,000 మందిని సంహరించడం పెద్ద విషయమేమీ కాదు నీకు. నాకు ఆ విషయం తెలుసు, నాకు ఆ విషయం కూడా తెలుసు. కానీ స్వయంతు హంతుమిచ్చామి సర్వానేవని, నేనే చంపుదానని అనుకుంటూ ఉన్నాను. ఎందుకు అంటున్నాడు ఆ మాట? స్వయం హంతుమిచ్చామి, నేనే చంపాలి. నువ్వు చంపగలవు, నువ్వు చంపలేవని నేను అనడల్లా. నువ్వు చంపగలవు, ఆ పరాక్రమం నీకు ఉన్నది, నాకు తెలుసు ఆ విషయం. కానీ నేను చంపాలి అని అనుకుంటున్నాను. కాబట్టి సీతాదేవిని జాగ్రత్తగా తీసుకుని ఆ గుహలోకి ప్రవేశించి చూస్తూ ఉండు, నేను ఎట్లా యుద్ధం చేస్తాను అన్నాడు. గొప్పదైనటువంటి యుద్ధం. ఆ యుద్ధాన్ని చూడడానికి దేవతలు, గంధర్వులు, ఋషులు అందరూ కూడా వచ్చారటండి. అందరూ కూడా 14,000 మందితో రామచంద్రమూర్తి ఎట్లా పోరాడుతాడో, న్యాయం ఏదైనా ఉన్నదా, ఈ రాక్షసులకి మరీ ఇంత విపరీత బుద్ధి కలిగిందే అని అనుకుంటూ ఉంటే, రామచంద్రమూర్తి ఎప్పుడు బాణం వేస్తూ ఉన్నాడో, ఎప్పుడు వదులుతున్నాడో కూడా చూడలేదట. ప్రాణాలు మాత్రం పోతూ ఉన్నాయి. అదే వర్ణిస్తాడు అక్కడ వాల్మీకి మహర్షి. నాదదానం శరాన్ ఘోరాన్ సముంచంతం శలీముఖాన్ వికర్షమాణం పశ్యంతి రాక్షసాస్తే శరార్దితా. అసలు రామచంద్రమూర్తి ఎప్పుడు ఆ తూణరి నుంచి బాణాలు తీస్తున్నాడో, ఎప్పుడు 5 బాణాలు, 16 బాణాలు, 100 బాణాలు వస్తూనే ఉన్నాయి తప్ప ఆ బాణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కావట్లేదు. ఎట్లా కనిపిస్తుంది వాళ్ళకి అంటే దాన్ని వర్ణిస్తాడు. శరాంధకారమాకాశం ఆవృణోత్ స దివాకరం బభూవావస్థితో రామః ప్రవమన్ ఇవతాన్ శరాన్. రామచంద్రం అంటే ఆ బాణాన్ని ఇట్లా పెట్టుకుని వేస్తూ ఉంటాడు కదా, రామచంద్రమూర్తి తన నోట్లో నుంచి కక్కుతూ ఉన్నాయిట ఆ బాణాలు. అంటే అంత వేగంగా వస్తూ ఉన్నాయి ఆ బాణాలు, ప్రాణాలు పోతూ ఉన్నాయి. ఒక్క త్రుటి మాత్రల్లోనే ఆ 14,000 మందిని సంహరించి వస్తే సీతాదేవి వెంటనే వెళ్ళి ఆయన్ని కౌగిలించుకుంది. దాన్ని వర్ణిస్తాడు వాల్మీకి మహర్షి. బభూవ హృష్టా వైదేహి భర్తారం పరిషస్వజే. ఆ రామచంద్రమూర్తి ఒంటి మీదకు ఉండేటువంటి గాయాలన్నీ పోయే విధముగా తాను ఒక్కసారిగా వచ్చి ఆలింగనం చేసుకుంది. రామచంద్రమూర్తికి కావాల్సింది ఇది. అంటే నువ్వు స్త్రీయం పురుష విగ్రహం అని అన్నావు కదా, ఇప్పుడు ఆ పరాక్రమం చూడు అని అంటే, నిజంగా నువ్వు ఊరికినే అప్పుడు అన్నానండి, మీరు మరీ అలా మనసులో పెట్టుకుంటే ఎట్లా అని ఆయన ఆ గాయాలు ఉండేటువంటి, ఆ శరీరానికి ఉండేటువంటి గాయాలు పోయే విధముగా వచ్చి ఆలింగనం చేసుకుంది అని వాల్మీకి మహర్షి వర్ణిస్తాడు. అలా మంచి వీరత్వం కలిగినటువంటి వారి భార్యలు దేని మీద శ్రేయిస్తారు, సీతాదేవి ఎలా పడుకుంది అని వర్ణిస్తాడు వాల్మీకి మహర్షి. అంటే రామచంద్రమూర్తి యొక్క చేతినే జుండుగా పెట్టుకుని శయనించేదట సీతాదేవి. అది వర్ణిస్తాడు వాల్మీకి మహర్షి. అంటే బాగా పరాక్రమం కలిగినటువంటి వారి యొక్క, ఇప్పుడు ఒక ఆడదాన్ని వారిని కౌగిలించుకున్నట్టుగా ఉంటే శరీరం అట్లా బాగుండదు. రామచంద్రమూర్తిని కౌగిలించుకున్నప్పుడు ఎలా ఉందంటే ఆ రామచంద్రమూర్తి యొక్క శరీరం ఇక్కడి నుంచి భుజం దగ్గర నుంచి ఇటువైపు అంతా కాయలు కాచి ఉన్నాయిట శరీరం అంతా కూడా. ఆ కాయలు తగిలితేనే వాళ్ళకి నిద్ర పడుతుంది. అంటే ఆ శూరత్వం అలా ఉండాలి. అంటే వీరుల యొక్క భార్యలు అలా ఆలోచిస్తారు అనే విషయాన్ని మనకు తెలియజేస్తారు. ఇక్కడ కూడా కోట్టుకాల్ కట్టిల్ మేల్. ఎలాంటి మంచము అంటే ఏనుగు దంతాలతో చేయబడినటువంటి మంచాలు. ఏనుగు దంతాలతో అంటే మా తాత ముత్తాతలు తీసుకొచ్చిన ఏనుగు దంతాలు కాదు, నేను స్వతసిద్ధంగా సంహరించినటువంటి ఏనుగులు, మదించినటువంటి ఏనుగులు ఏవైతే ఉంటాయో ఆ ఏనుగుల దంతాలతో చేసినటువంటి కోళ్ళు కలిగినటువంటి మంచాలన్నమాట ఈ మంచాలు. అలాంటి ఆ కోట్టుకాల్ కట్టిల్ మేల్ మెత్తెన్న పంచశయనత్తిన్ మేలేరి. మెత్తెన్న మంచి సౌకుమార్యం కలిగినటువంటి పంచశయ్య పైన శయనించి పడుకుని. పంచశయ్య అంటే దానికి ఒక 5 రకాల లక్షణాలు పెద్దలు చెప్పారు. ఎలా ఉండాలి? మృదువుగా ఉండాలి, తెల్లగా ఉండాలి, చల్లగా ఉండాలి. అంటే చల్లగా ఏమో ఎండాకాలంలో ఉండాలి, వేడిగా ఏమో చలికాలంలో ఉండాలి. అదే సందర్భంలో విశాలంగా ఉండాలి, మంచి సువాసన వెదజల్లుతూ ఉండాలి. ఈ 5 రకాల లక్షణాలు కూడా ఆ మంచానికి ఉంటే దాన్ని పంచశయనము అని అంటారట. ఆ పంచశయనత్తిన్ మేలేరి వీళ్ళు అంటూ ఉన్నారమ్మా, ఏదైనా న్యాయం ఉన్నదా? మేమంతా కృష్ణ పరమాత్మను ఎడబాసి ఉన్నాం, మీరేమో ఆనంద రసడోరికల్లో తేలుతూ ఉన్నారే, న్యాయం ఏదైనా ఉన్నదా? ఇప్పుడు సంతానం కలిగినటువంటి భార్యాభర్తలు ఉంటారు, పిల్లలు ఉంటారు, చిన్న చిన్న పిల్లలు. ఈ భార్యాభర్తలు ఈ మంచం తగ్గ పంచశయనం తగ్గ మొత్తం అంతా సిద్ధం చేసుకుని ఆ పిల్లలు పైకెక్కుతుంటే చిచ్చి ఎక్కదు ఎక్కదు అని అంటూ ఉంటారా? వాళ్ళు రావాలి, ఆ పడక తొక్కాలి, దాంట్లో పాసు పోయాలి, గందరగోళం చేయాలి, చేస్తే అది ఒక ఆనందం. అదే సంతానానికి ఉండేటువంటి లక్షణం. వాళ్ళు తొక్కకుండా ఇదంతా మట్టి పడకూడదు, శుభ్రంగా ఉండాలి. అదేం ఆనందం అండి? ఇప్పుడు సంతానం కలిగినప్పుడు ఆ సంతానం చక్కగా పడక మీద ఎక్కాలి, దాన్ని దున్నాలి, అదంతా మడ్డవ్వాలి, అదంతా తోముకోవాలి, అది వేరే విషయం. అది జీవితంలో ఒక రకమైన ఆనందం, సంతానాన్ని మనం పొందే ఆనందం కదా. అభిజ్ఞాన శాకుంతలలో
శకుంతల ఎప్పుడైతే దుష్యంతుడి దగ్గర నుంచి విడబడిపోయింది, దుష్యంతుడు అంగీకరించాల శకుంతలాదేవిని, ఆమె వెళ్ళిపోయింది, వేరే అడవుల్లో ఉంటూ ఉన్నది, ప్రసవించింది, భరతుడు జన్మించాడు. భరతుడు ఎలాంటి పరాక్రమవంతుడు అంటే సింహాలతో ఆడుకునేటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు. దుష్యంతుడు శకుంతలని వెతుక్కుంటూ వచ్చి ఆ సందర్భంలో అక్కడ ఆ సింహాలతో ఆడుకునేటువంటి మాటలు, వచ్చిరాని మాటలు మాట్లాడేటువంటి ఆ భరతుణ్ణి చూశాడు. దాన్ని వర్ణిస్తాడు కదా, అలక్ష్యదంత ముకుళాన్ అనిమిత్తహాసై. ఆ ఉండేటువంటి పిల్లవాడు తిన కొడుకు అనే విషయం తనకి తెలియదు. దుష్యంతుడికి ఎదురుగా ఉన్నటువంటి శకుంతల యొక్క కుమారుడు తన కుమారుడని కానీ శకుంతల కుమారుడని కానీ తెలియదు. శకుంతలను వెతుక్కుంటూ వచ్చాడు. ఆ సందర్భంలో చూసి ఆ పిల్లవాడిని చూసినప్పుడు ఆ మనస్సులో కలిగినటువంటి భావాన్ని కాళిదాసుల వారు అద్భుతంగా మనం ప్రస్ఫుటీకరణ చేస్తారు ఆ శ్లోకంలో. అలక్ష్య దంత ముకుళ అనిమిత్తహాసై. ఆ పళ్ళు వచ్చి రాకుండా పిల్లలు సందర్భమే లేకుండా నవ్వుతూ ఉంటారు. ఆ నవ్వులు ఎంత ఆనందంగా ఉంటాయో చూడండి ఒక్కసారి. అది మన పిల్లవాడా కానివ్వండి, ఎదురు పిల్లవాడా కానివ్వండి, ఎంత వయస్సు వచ్చినా పిల్లల్ని చూస్తే మనకు ఆనందం కలుగుతుందా లేదా? వచ్చిరాని మాటలతో ఆ పళ్ళు వచ్చిరాక బోసి నవ్వులు నవ్వుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి. అది కదా ఆనందం అంటే. ఆయన అంటాడు అనిమిత్తహాసై అవ్యక్త వర్ణ రమణీయ వచః ప్రవృత్తీన్. వచ్చిరాని మాటలతో మాట్లాడేటువంటి ఆ పిల్లల యొక్క మాటలు ఎంత ముద్దుగా ఉంటాయో కదా. అంకాశయ ప్రణయిన తనయాన్ ఉనంతి. కొంతమంది పిల్లలు మన ఒళ్ళో కూర్చొని లేవరు కదా, అలాంటి పిల్లలు ఉండేటువంటి వాళ్ళు అని చెప్తూ ధన్యాహ తదంగరజసా మలినీభవంతి. ఎంత గొప్ప మాట చూడండి. తదంగరజసి, ఈ పిల్లలు మట్టిలో ఆడుకుని అక్కడంతా రకరకాలుగా ఆడుకుని ఉంటారు. అలాంటి ఆ పిల్లల్ని ఆలింగనం చేసుకున్నప్పుడు ఆ పిల్లలకి తగిలినటువంటి మట్టి, ధూళి, దుమ్ము అంతా కూడా ఈ తల్లిదండ్రులకు తగులుతుందా లేదా? దాన్ని ఆయన అంటాడు ధన్యులు వాళ్ళంతా కూడా. అలాంటి మట్టి తగిలినటువంటి శరీరం కలిగినటువంటి తల్లిదండ్రులు నిజంగా ధన్యులే. వాళ్ళు కదా ధన్యులంటే లోకల్లో. అలాంటి వాళ్ళు కాకుండా ఆ మట్టి లేకుండా ఉండాలని ఏం ధన్యత్వం? అది కూడా ఆనందంలో ఒక రకమైన రసాస్వాదన కాదా? అంటే పిల్లలు చేసేటువంటి అల్లరిని కూడా ఆస్వాదించాలి కదా అని మనకు చెబుతూ ఉంటే రఘువంశ మహాకావ్యంలో చెప్తాడు. పిల్లలు లేకపోతే అట్లా దిలీప మహారాజు బాధపడుతూ అంటాడు, ఇంత భూమినంతటినీ నేను ఆక్రమించి ఇంత భూమి అంతా పాలించేటువంటి ఇది ఉన్నా కూడాను ఈ సుదక్షిణాదేవి యొక్క గర్భంలో ఒక పిల్లవాడు లేదు అనేటువంటి లోటు మాత్రం నా జీవితం అంతా ఉండిపోతుంది అని వశిష్ఠ మహర్షితో చెప్పి బాధపడతాడు దిలీప మహారాజు. అలా పిల్లలంటే అలరి చేస్తారు. పిల్లలు కదా ఉండాల్సింది. మీరేం చేస్తారు? మెత్తెన్న పంచశయన తిన్మేలేరి. మేమంతా నీ పిల్లల్లాంటిది ఆళ్ళం కదా, నువ్వంతా మమ్మల్ని రానివ్వకుండా మేమేం చేస్తాము? నువ్వు ఆ పరమాత్మ ఆడుకుంటూ ఉంటారు. ఆ సందర్భంలో నీ పక్షాన్ని వహించి చూసారా మా నీలాదేవి జయించింది అని చెప్పి మీ యొక్క గంభీరతను, నీ యొక్క ఆభిజాత్యాన్ని పొగుడుతూ ఉంటే అది కదా అమ్మా ఆనందం అంటే. నువ్వు లోపలికే రానివ్వకుండా తలుపులు వేసుకుని మీరిద్దరూ మాత్రం మాట్లాడుకుంటూ ఉంటే ఇదేమైనా న్యాయమా అని చెప్పి మెత్తెన్న పంచశయన తిన్మేలేరి కొత్తలరు పూంగోడెల నప్పెన్నై కొంగమేల్ వైత్తెక్కిడంద మలర్మార్వా వాయుతిరవాయి. ఓ స్వామి, ఈ సృష్టి రచనాకాలంలో ఏ విధమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉన్నావో అదే విధముగా ఈ నీలాదేవిని ఆలింగనం చేసుకుని నువ్వు మంచి ఆనందాన్ని పొందుతూ ఉన్నావు, బాగానే ఉన్నది. కానీ ఒక్క మాటైనా మాట్లాడాలి కదా. వైత్తెక్కిడంత మలర్మార్భ వాయుతిరవాయ్ మైత్తడం కಣ್ಣಿనాయ్. మంచి కాటుకని ధరించినటువంటి నేత్రాలు కలిగినటువంటి ఓ నీలాదేవి, మేమేమో నెయ్యున్నోం పాలున్నోం నాట్కాలే నీరాడి మయ్యిట్ట ఇదోం మలరెట్టి నాముడియోం అని చెప్పి రెండవ పాశురంలో వ్రతంలో ఉండేటువంటి నియమాలు కొన్ని పెట్టుకున్నాం. ఏమిటి? అలంకారమైనటువంటి వస్తువులు ధరించము, పూలు ధరించము, కాటుక పెట్టుకోము, భోగ్యమైనటువంటి పదార్థాలు స్వీకరించము, పాలు తాగము, పెరుగు తీసుకోము, ఇవన్నీ వ్రతాలు మేము పెట్టుకున్నాం. కానీ నువ్వు మైత్తడం కణినా చక్కగా కృష్ణ పరమాత్మను రంజింపజేయడం కోసం మంచి కాటుక కళ్ళంతా కూడా కాటుకను ధరించి మైత్తడం కణినాయ్ నీయున్ మణాలనై ఎత్తన బోధుం తుగిలే ఒట్టాయ అని ఎత్తన ఏలుం పిరివాత్త హిల్లాయాల్ తత్వమన్రోమా. నీ స్వభావం దేనికి అంటే నీ నేత్రాలతో మమ్మల్ని అంగీకరించే విధముగా చెయ్యాలే తప్ప మమ్మల్ని అంగీకరించిన విధముగా నువ్వు చేయకూడదు కదా అని చెబుతున్నారు. ఇక్కడ జరిగినటువంటి విషయం ఏమిటంటే కృష్ణ పరమాత్మ నీలాదేవిని వెళ్ళనివ్వకుండా తానే ముందు వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో గట్టిగా ఆలింగనం చేసుకుని అట్టే పెట్టేశాడు. ఆలింగనం చేసి పెట్టి ఈ నీలాదేవిని పక్కకు తోసి తాను వెళుతూ ఉంటే నీలాదేవి కృష్ణ పరమాత్మ చేతులు గట్టిగా పట్టుకొని తన కంటి సైగతో నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, నేనే ముందు వెళ్ళాలి అని చెబుతోందట. అది చూసి వీళ్ళు ఏమిటమ్మా నువ్వు రాకుండా ఆయన రాకుండా ఎవరు ముందు బయటికి వస్తారు, మమ్మల్ని కాపాడేటువంటి వాళ్ళు ఎవరు అని చెప్పి
వీళ్ళ ప్రార్థనంతా కూడాను ఈ పాశురంలో తెలియజేస్తూ ఉన్నారు. మరి నీలాదేవి వచ్చిందా, కృష్ణ పరమాత్మ వచ్చారా అనేటువంటి విషయాన్ని రేపటి పాశురం ద్వారా మనం తెలుసుకుందాం. ఇంతటి అద్భుతమైనటువంటి వేదాంత విషయాలు, స్వారస్యమైన సామాజికమైన విషయాలు మనకు తిరుప్పావై ప్రబంధంలో రంగరించి మనకు అనుగ్రహించినటువంటి గోదాదేవి యొక్క అనుగ్రహం మన అందరి మీద ప్రసరించాలని ప్రార్థిస్తూ శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.